ప్రభుత్వం మొత్తం కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులు ఎవరైనా ఇంతకుముందు 60 సంవత్సరాలు కాదు 62 సంవత్సరాల వరకు పనిచేసేవాళ్ళు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకు వాళ్ళందరూ కూడా ఆపేస్తూ ఉన్నారు. ఈ రోజు 60 సంవత్సరాలకు ఆపేసినా సరే ఆ కుటుంబాల్లో ఎవరు కూడా ఉపాధి అనేది ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరికి ఉపాధి ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డు మీద ఈరోజు ఏదైతే కాగితాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది, బాటిల్ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇలాంటి విశాఖపట్నం లాంటి మహానగరంలో కానీ లేకపోతే మొత్తం రాష్ట్రంలో కానీ కార్మికులందరూ కూడా తెల్లవారి 5 గంటలకల్లా వచ్చి పనిచేస్తున్న కార్మికులు యాక్సిడెంట్ గా కానీ అనారోగ్యంగా కానీ అనేక మంది కార్మికులు చనిపోతున్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబానికి ఎన్నో కూడా ఉపాధి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఉపాధి ఇవ్వకుండా వాళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే ఒక కాంట్రాక్ట్కి ఇచ్చేసి కాబట్టి కాంట్రాక్ట్కి ఇచ్చాను కాబట్టి మీ అందరూ చూసుకోండి అని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయంగా చెప్పి అడుగుతున్నాం. ఇంకో విషయం మేము సూటిగా చెప్పదలుచుకున్నాం. మొన్న నిజామాబాద్లో మునిపిటేరు మొత్తం కూడా మునిగిపోతే పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, మొన్న మొత్తం కూడా ఏదైతే ఉదుర్ తుఫాన్ వస్తే ఉదుర్ తుఫాన్లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, మొన్న కరోనా వస్తే కరోనాలో మొత్తం అందరూ కూడా ఇళ్లలో ఉంటే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అన్ని సెక్షన్ కార్మికులు కూడా పనిచేశారు. కాబట్టి ఈ రోజు దేశంలో కూడా మున్సిపల్ కార్మికుల పేరు మీద ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నావు. మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్తే పేరు పెట్టి ఒకటే కాదు, ఆ కార్మికులకి ఏం న్యాయం చేస్తుందో చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు మన కార్మికులకి ఇందులో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి అందరూ కూడా కాంట్రాక్ట్ అవసరం కార్మికులే. ఈ కార్మికులందరినీ కూడా ఆపుకోసం ఎంప్లాయ్ అన్నారు కాబట్టి ఎవరికి కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు అవ్వలేదు. నువ్వు గ్యాస్ డబ్బులు అంటున్నావు, ఇందులో ఒక కార్మికుడికి గ్యాస్ డబ్బులు పడలేదు. నువ్వు తల్లికి 100 అంటున్నావు, ఇందులో అందరూ ఏ మనిషికి కూడా తల్లికి 100 పడలేదు. మరి వీళ్ళందరూ కార్మికులు కాదా? మరి మీరు ఏం ఆలోచిస్తున్నారని చెప్తే మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా సరే మాత్రం ప్రభుత్వం ఆలోచించి చనిపోయిన కార్మికులు కానీ 60 సంవత్సరాల కార్మికులు కానీ లేకపోతే ఇప్పుడు కూడా ఉన్న అండర్ గ్రౌండ్ ట్రైనింగ్లో పనిచేసే కార్మికులు 11 మంది కార్మికులకి ఈ రోజు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. వాళ్ళకి కానీ జీతాలు కానీ ఇవ్వకపోతే లేదు మొత్తం కూడా ఈ కార్మికుల యొక్క సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.